హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్యాస్ రైజింగ్ థాట్స్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను సంక్రాంతి రోజు మా ఫ్రూటీ పాపకైతే ఇలాగా సంక్రాంతి థీమ్తో ఫోటోషూట్ అయితే తీశాను. ఇదంతా మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. నా వాయిస్ కొంచెం బాగాలేదు, కోల్డ్గా ఉంది, ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి. మా పాప ఫస్ట్ సంక్రాంతి అండి, సో అందుకోసం కొంచెం స్పెషల్గా ఉండాలని నేనైతే ఇలాగా సింపుల్గా కైట్స్ ఇంకా ఇలా ఫ్లవర్స్తో ఫోటోషూట్ని అయితే తీశాను. చూసారా, తనకి ఒక మంచి మెమరీగా ఉంటుందని నేనైతే ఇలాగా ఫొటోస్ తీసుకున్నాను. ఈ సంక్రాంతి ఫోటోషూట్ కోసం నేనైతే ప్లెయిన్ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకున్నాను. తర్వాత ఇలాగా పేపర్ కైట్స్ని నేను చేసుకున్నాను అనమాట. చూసారు కదా, ఇలాగా కలర్ పేపర్స్తో కైట్స్ చేసుకున్నాను. అలాగే పేపర్తో పాట్ అనేది చేసుకున్నాను అనమాట. సంక్రాంతి అంటే మెయిన్ ఇదే కదండి, మనం పాలు పొంగలి అలా చేస్తూ ఉంటాం కదా. సో ఇలాగైతే పాట్ రెడీ చేసుకున్నాను పేపర్తో. అలాగే షుగర్ కేన్స్ని కూడా కట్ చేసుకున్నాను కలర్ పేపర్స్తో. ఇవన్నీ నేను ప్రీవియస్గా డిఐవైస్ చేసుకున్నవే అండి, అవే నేను యూస్ చేస్తున్నాను. ఇప్పుడు వీటన్నింటినీ యూస్ చేసి నేనైతే ఫోటోషూట్ తీసుకున్నాను. అలాగే కొన్ని ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కూడా యూస్ చేశాను. ఇలాంటి మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ని యూస్ చేసి చక్కగా ఫ్లవర్తో డెకరేషన్ చేసుకున్నాను అనమాట. అలాగే గోల్డ్ కలర్ గ్లిటర్ పేపర్తో ఇలాగా లెటర్స్ని హ్యాపీ సంక్రాంతిగా కట్ చేసుకున్నాను. చూసారు కదా ఎంత బాగుందో. చాలా సింపుల్గా ఉన్న వాటితోనే నేనైతే చక్కగా ఈ ఫోటోషూట్ని అరేంజ్ చేసుకున్నాను. తర్వాత ఈ కార్డ్బోర్డ్ విషయానికి వస్తే, ఇవి ఆన్లైన్లో ఏదో ఐటమ్ పర్చేస్ చేసినప్పుడు సైడ్లో సపోర్టింగ్స్కి వచ్చాయండి. కార్డ్బోర్డ్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. నేనైతే అలాగే పెట్టుకున్నాను, ఏదైనా డిఐవైకి యూజ్ అవుతుందని. వాటిని నేను ఇలాగా ఫైర్ లాగా సెట్ చేశాను పాట్ కింద. చూసారు కదా, చాలా బాగా వచ్చింది. ఇవి పెట్టాక లుక్కే మారిపోయింది. ఈ ఫోటోషూట్ ఐడియా ఎలా ఉందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. తర్వాత వేరుశెనక్కాయలు, అలాగే రేగి పండ్లు, అనపకాయలు, సంక్రాంతి అంటే ఇవే కదండి, వాటితో సింపుల్గా ఇలాగా ఫ్లవర్ డెకరేషన్ లాగా చేసుకున్నాను. చూసారు కదా, చాలా బాగా వచ్చింది. చూసారు కదా, టోటల్ ఫైనల్ లుక్ ఇదండి, సంక్రాంతి బేబీ ఫోటోషూట్ అనమాట. మా బుట్టబొమ్మకైతే మంచి ఫ్రాక్ వేసి చక్కగా రెడీ చేశాను. తను కూడా చాలా హ్యాపీగా బాగా ఫొటోస్ తీయించుకుంది, చాలా బాగా ఎంజాయ్ కూడా చేసింది. ఈ వీడియోని కంప్లీట్గా షేర్ చేస్తున్నాను, ఎండ్ వరకు చూసేయండి.
చూశారు కదండి మా బుట్టబొమ్మ గీష్మిక పాప సంక్రాంతి ఫోటోషూట్ ఎలా ఉందో తప్పకుండా నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. భోగి రోజు మా పాపకి భోగి పండ్లు పోసామండి. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. అలాగే భోగి పండ్లు పోసిన తర్వాత వచ్చిన వాళ్ళంతా ఈ గిఫ్ట్స్ అయితే పాపకి ఇచ్చారు. ఊరికే ఆ బిట్ మీతో షేర్ చేసుకుంటున్నాను. చూసారా, డ్రెస్సెస్ ఇంకా చాలా గిఫ్ట్స్ వచ్చాయి. చాలామంది అమౌంట్ కూడా ఇచ్చారు. తర్వాత అందరం ఇలాగా రెడీ అయ్యి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. చూసారు కదా, పాపనైతే ఇలాగ రెడీ చేశాను. తర్వాత మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామండి ఫెస్టివల్ కోసం. అక్కడ మా సిస్టర్ వాళ్ళ బాబుతో పాప అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది. చాలా మంచి టైం అయితే స్పెండ్ చేసింది వాళ్ళ అన్నయ్యతో. చూసారు కదా, మా సిస్టర్ వాళ్ళు అందరు వచ్చారు. ఈ సంక్రాంతిని మేమైతే ఇలాగ సెలబ్రేట్ చేసుకున్నాము. మీరు కూడా మీ సంక్రాంతిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పటిలాగే నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.